హాయ్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులందరికీ మహిళలందరికీ ఉగాది కానుకనైతే మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారండి. సో మనకు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఒక 2 పథకాలను అయితే రేపు లాంచ్ అయితే చేయబోతున్నారు. సో ఈ యొక్క పథకాలేంటి, ఎవరెవరికి పథకాల ద్వారా లబ్ధి పొందబోతున్నారు, ఎవరెవరికి బెనిఫిట్స్ ఉంటాయి, ఎంత మొత్తంలో ఉంటాయి, పథకాలేంటి, కంప్లీట్ విషయాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే, ముఖ్యంగా రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే, ఎప్పటికప్పుడు మహిళలకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. గవర్నమెంట్ నుంచి ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కేవలం 100 రోజులలోనే 6 గ్యారంటీ హామీలనైతే, ఏ పథకాలైతే 6 గ్యారంటీ హామీల్లో ఉన్నాయో వాటన్నింటినీ కూడా మేము అమలు చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు ప్రమాణ స్వీకారం రోజున చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు కూడా చెప్పారన్నమాట. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 100 రోజుల పరిపాలన కంప్లీట్ అయిపోయింది. అయితే కొన్ని పథకాలు మాత్రం ఇంకా ఆగున్నాయన్నమాట. సో ఈ యొక్క ఆగినటువంటి పథకాలకు సంబంధించి ఇప్పుడిప్పుడే మరో పెద్ద శుభవార్త అయితే వచ్చిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం పూర్తిగా చూసుకుంటే, ఎవరైతే ఈ యొక్క మహిళలు ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా 2,500 రూపాయలు ప్రతి నెలలో కూడా ఇచ్చేటువంటి పథకం అయితే బ్రేక్ అయిందనమాట. అలాగే రైతులకు సంబంధించి ఈ యొక్క రుణమాఫీ పథకాన్ని కూడా బ్రేక్ అయితే చేశారు. ఇప్పుడు ఉగాది కానుకగా ఈ 2 పథకాలకు సంబంధించి వచ్చినటువంటి శుభవార్త 1 బై 1 చూసుకుందాం. సో మొట్టమొదటిగా మనకు రైతులకు సంబంధించి చూసుకుంటే, రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ అనేది చేస్తామనేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారండి. అయితే ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు క్యాలిక్యులేషన్స్ అయితే తీసుకున్నారనమాట. సో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంత మొత్తంలో అప్పున్నారు, ఈ యొక్క రైతులందరూ కూడా మనం రుణమాఫీ చేయాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది, ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ నెలసరి బడ్జెట్ ఎంత ఉంది, ఈ యొక్క నెలసరి బడ్జెట్ కాకుండా అదనంగా మనకు ఎంత డబ్బులు అనేది ఎక్స్ట్రా అమౌంట్ అయితే పడుతుంది. సో ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా అధికారులు అయితే దాదాపు పూర్తి చేశారండి. సో మనకి ఇక తరువాయి భాగం వచ్చేసి రుణమాఫీ అమలు ప్రక్రియ అనమాట. ప్రస్తుతం మనకు బ్యాంకర్లను కూడా సమీక్షించారు. బ్యాంకర్ల ద్వారా మీ యొక్క బ్యాంకులో ఎంత మొత్తంలో ఈ యొక్క మీ ఏరియాకి సంబంధించినటువంటి రైతులకు రుణాలు ఇచ్చి ఉన్నారు, ఆ యొక్క రుణాలన్నింటినీ కూడా మేము ఏకకాలంలో చేసే ఎంత బడ్జెట్ అవుతుంది. సో ఇదంతా కూడా క్యాలిక్యులేషన్స్ అంతా కూడా కంప్లీట్ అయితే చేసుకున్నారండి. ఇప్పుడు ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులను అనగా అర్హులను గుర్తించే పనిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిమగ్నమైంది. ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి. ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అయితే అమల్లో ఉందండి. ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేది ప్రస్తుతం అమల్లో ఉంది కాబట్టి మనకు ఈ యొక్క ఎన్నికల కోడ్లో కొత్త పథకాన్ని ప్రారంభించకూడదని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ప్రకటించారన్నమాట. ఈ నేపథ్యంలో ఈ యొక్క ముఖ్యమంత్రి గారు మిగిలినటువంటి ఆ యొక్క అధికారులందరూ కూడా ప్రస్తుతం అయితే ప్రణాళికలు రుణమాఫీకి సంబంధించి సిద్ధం చేస్తున్నారు. అయితే మనకు ఈ యొక్క రుణమాఫీ సందర్భంగా మనకు ఈ యొక్క మనకు మీటింగ్ అనేది కండక్ట్ చేసి ఉగాది అనేది కండక్ట్ చేసి ఉగాదికి సో మనకు రుణమాఫీకి సంబంధించి అలాగే మహిళలకు సంబంధించి శుభవార్త అయితే చెప్తారండి. సో అలాగే మనకు ఈ యొక్క మహిళలకు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి పథకం కూడా మనకు ప్రతి నెల 2,500 రూపాయల పైసలు అదైతే మనకు ఉందన్నమాట. అయితే ఈ యొక్క పథకాన్ని కూడా మనకు అమలు అయితే చేయబోతున్నారండి. ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారంటే, దీనికి సంబంధించి ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా అర్హులను గుర్తించేందుకు మనకు ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే తయారు చేస్తున్నారన్నమాట. సో మ్యాక్సిమం మనకు ఈ యొక్క పథకాలు అమలు కావాలంటే ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించినటువంటి రేషన్ కార్డుదారులే ఉండాలి. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు లేకుండా పింక్ కార్డు కానీ సో ఇంకా మిగతా కార్డులు కనుక ఉంటే చల్లదన్నమాట. అటువంటి వారందరినీ అర్హులుగా గుర్తిస్తున్నారు. అలాగే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి మొత్తం మీద మనకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క రేషన్ కార్డు పరిధిలో ఒక్క కుటుంబానికి మాత్రమే ఈ సాయాన్ని అయితే అందిస్తున్నారన్నమాట. ఒక కుటుంబంలో 2 లేక 3 మహిళలున్నా స్త్రీలున్నా సరే వాళ్ళకి అందరికీ కూడా పథకం అయితే వర్తించదండి. సో కుటుంబానికి ఒకరికి అనగా ఒక యూనిట్కి ఒకరికి అన్నమాట. ఒక రేషన్ కార్డు వచ్చేసి ఒక యూనిట్ కింద పరిగణించి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేస్తారండి. అయితే ఏ వయసు నుంచి అమలు చేస్తారు అంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా ప్రకటించిందండి. సో ఏమని ప్రకటించిందంటే, మనకు ఎవరైతే మహిళలు ఉన్నారో సో
పెళ్లి కాని స్త్రీలందరినీ కూడా మహిళలు అన్నారు కదండి. సో కాబట్టి ఖచ్చితంగా మ్యారేజ్ అయినటువంటి వాళ్ళకి మాత్రమే, మ్యారేజ్ అయినటువంటి 25, 24, 21 ఉంది కదా. సో మన మ్యారేజ్ వయసు 21 వరకు ఉంటుంది. సో 21 నుంచి మనకు అబవ్ ఉన్నటువంటి వయసు కలిగినటువంటి పెళ్ళైనటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకాన్ని రూ. 2,500 ప్రతి నెల ఇచ్చేటువంటి పథకాన్ని అమలు చేయబోతున్నారన్నమాట. అలాగే చాలామంది అనుకుంటున్నారు మనకు 18 సంవత్సరాలు ఉన్నా సరే, 17 సంవత్సరాలు ఉన్నా సరే అమ్మాయి ఉంటే వచ్చేస్తుంది అనుకుంటారండి. అలాగే ఇవ్వరండి. మహిళలకు ఇస్తారు, అమ్మాయిలకైతే ఈ పథకాన్ని 100% అయితే ఇవ్వరు. కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఒక రేషన్ కార్డులో పెండ్లైనటువంటి వారు ఎంతమంది ఉన్నారు, ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఈ యొక్క క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా మనకు సర్వే అనేది ప్రారంభించి స్టార్ట్ అయితే చేయబోతున్నారన్నమాట. సో మనకు ఉగాది కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులకు, ఈ యొక్క మహిళలు ఎవరైతే ప్రతి నెల రూ. 2,500 పైసల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క శుభవార్త అయితే ఉగాది సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించి అందరినీ కూడా మనకైతే ప్రకటించిన తరువాత మనకు ఈ యొక్క అర్హులని గుర్తించే పనినైతే ఈ యొక్క ఎవరైతే అంగన్వాడీ కార్యకర్తలు రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి ఒక్కొక్క అంగన్వాడీ కార్యకర్తకు 35 ఇండ్ల చొప్పునైతే ఇచ్చి రీసెంట్లీ ఒక సర్వే అయితే చేశారండి. గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి సర్వే అయితే చేశారు. సో సేమ్ అదే విధంగా ఈ యొక్క మహిళలను గుర్తించేదానికి కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అంగన్వాడీ కార్యకర్తలను అయితే ఉపయోగించుకొని అర్హులను అయితే గుర్తిస్తారనమాట. సో ఈ యొక్క అర్హులందరినీ కూడా గుర్తించిన వెంటనే అర్హుల లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి రూ. 2,500 స్కీమ్ని అయితే అమలైతే చేయబోతున్నారండి. ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఎన్నికల కోడ్ని బేస్ చేసుకొని మొట్టమొదటిగా ఎన్నికల కోడ్ అనేది కంప్లీట్ అయ్యే లోపల, అనగా ఎలక్షన్స్ అనేటివి జరిగే లోపల మనకు ఈ యొక్క రూ. 2,500 స్కీమ్కి సంబంధించి అర్హులను గుర్తించి, అలాగే రుణమాఫీకి సంబంధించి అర్హులను అనగా రైతులను గుర్తించి ఈ యొక్క మనకు అర్హులు గుర్తించే ప్రక్రియ అంతా కూడా క్లియర్ చేసుకుని ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఎన్నికల కోడ్ అయితే మనకు క్లోజ్ అవుతుంది అనమాట. ఎన్నికల కోడ్ అనేది క్లోజ్ అయిన వెంటనే ప్రతి ఒక్క మహిళకు, ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీనే అలాగే వేస్తారు. అలాగే మనకు రూ. 2,500 పైసల స్కీమ్కి అయితే శ్రీకారం చుట్టి అందరికీ ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్టులోకి వస్తారో వారందరికీ కూడా నేరుగా ప్రతి నెల రూ. 2,500 చొప్పున డబ్బులు అయితే పంపిణీ చేస్తారండి. అలాగే రైతు కూలీలకు కూడా శుభవార్త అయితే చెప్పబోతున్నారండి. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా రైతు కూలీలకు సంబంధించి ఆలోచించింది లేదు. అయితే మన యొక్క తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ అయితే రైతు కూలీలకు సంవత్సరానికి రూ. 12,000 వరకు ఇస్తామని చెప్పారు. దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హతలు ఏంటి, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వచ్చిన వెంటనే నేను మీకు వీడియో చేసి ఖచ్చితంగా తెలియజేస్తాను. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి ఇలాంటి ఏవైనా సరే మహిళలకు సంబంధించి కావచ్చు, రైతులకు సంబంధించి కావచ్చు, రైతు కూలీలకు సంబంధించి కావచ్చు, బాగా గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ పథకానికి సంబంధించి అయినా మనకు లాంచింగ్ కానీ, లేదంటే మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, పథకం అమలు చేసే తేదీలు కానీ వచ్చిన వెంటనే నేను మీకు మిస్ అవ్వకుండా వీడియో చేసి తెలియజేయడం జరుగుతుంది. దయచేసి మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లైక్ చేయడం మాత్రం ఈ వీడియోని మర్చిపోకండి. దయచేసి లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.